అసలు అభివృద్ధి అనేది కేసీఆర్ పాలన జరగలేదంట. ఈ రూమ్ లో కాకుండా మీరు అనుమతిస్తే మీ స్టాఫ్ ని అందరి పక్కన పెట్టి నాతో ఒక సాధారణ జగ్గారెడ్డిగా వస్తారా, ఎమ్మెల్యే జగ్గారెడ్డిగా వస్తారు, రైట్ ప్లేస్ లో తీసుకొచ్చాను. ఈ ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ సమాధానము చాలా లాజిక్ గా చెప్పాలి సార్. ఎక్కడ ఆరోపణ పెట్టారోపణ కాదు. ఇప్పుడు నేను నిలబడిన చోట నా వెనకాల చూడండి బిల్డింగ్స్, ఇవన్నీ చూడండి బిల్డింగ్స్, ఇవన్నీ నిజాలు కదా. ఇవన్నీ ఎక్కడ గ్రాఫిక్స్ లేవు కదా. నిజాలైనప్పుడు దీని వెనకాల కేసీఆర్ కేటీఆర్ శ్రమ లేదంటారా? అంటే వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ చెప్పేదాన్ని తప్పు పట్ట. ఇప్పుడు ఈ నాలెడ్జ్ సిటీ, ఈ ఆర్బిట్ మాలు, ఈ సత్వ, ఇవన్నీ ఎక్కడ తీసుకోవడం ఇది లేదా? వాళ్ళు క్లెయిమ్ చేసేదాన్ని తప్పు అట్ట. మనసులో చేపట్టుకుని చెప్పండి. అనుకుందాం రేపు గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం. ఈ ఐటీ ఉద్యోగస్తులకు వీళ్ళ వ్యాపారాలకు సంబంధించింది డీల్ చేయడానికి ఒక హై స్టాండర్డ్ తో ఇంటర్నేషనల్ సొసైటీతో డీల్ చేయడానికి కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు? లేదు, ఇక్కడ కేటీఆర్ ఒక్కడే. అక్కడ ఆ డిపార్ట్మెంట్ కూర్చున్న వ్యక్తి, ఇక్కడ కూర్చున్న వ్యక్తి, కేటీఆర్ అక్కడ కూర్చున్న వ్యక్తి. నేను నమ్మడం కాదు, అక్కడ చూడండి బాబు కెమెరా టిప్. కరెక్ట్. ఈ రోజు కేటీఆర్ ఊహించుకుంటున్నారు.